ఆపరేషన్ సింధూర్ తర్వాత వణికిపోతున్న పాకిస్తాన్ మరోసారి నియంత్రణ రేఖ వెంబడి పలుచోట్ల దుశ్చర్యకు పాల్పడింది. కొన్ని రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ నిన్న రాత్రి ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 50కి పైగా స్వార్మ్ డ్రోన్లతో భారత్పై దాడికెత్తించగా సైన్యానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ విభాగం సమర్థంగా కూల్చివేసింది. ఉదంపూర్, సాంబా, జమ్మూ, అక్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ ప్రాంతాల్లో డ్రోన్లను కూల్చివేసినట్టు తెలుస్తోంది. L-70 గన్స్, Ju-23mm అధునాతన ఆయుధాలతో డ్రోన్లను సైన్యం కూల్చివేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రాజస్థాన్లోని రామ్గర్, జైసల్మేర్లోని బీఎస్ఎఫ్ క్యాంపులపై దాడికి పాక్ యత్నించగా భారత వాయుసేన కూల్చివేసింది. అటు జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో భారీ చొరబాటును బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. పాకిస్తాన్ వక్రబుద్ధితో సరిహద్దు గ్రామాలపై కాల్పులకు పాల్పడుతుండటంతో పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోందని స్థానికులు తెలిపారు. రాత్రివేళ తమకు భీకరమైన శబ్దాలు వినిపించాయని, కానీ భూమిపై ఎలాంటి పేలుళ్లు జరగలేదని పేర్కొన్నారు. తమకు ఆర్మీపై పూర్తి విశ్వాసం ఉందని, ఎలాంటి భయాందోళనకు గురికావడం లేదని చెప్పారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లోని అన్ని పాఠశాలలకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు.